హాయ్ గైస్, ఈరోజు మనం 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ చాప్టర్ వెనకాల ఉన్నటువంటి పోమ్ ద యాంట్ అండ్ ద క్రికెట్. ఒక చీమ మరియు క్రికెట్ అంటే కీచురాళ్ళు అంటూ ఉంటాం కదా, కీచురాయి అరుస్తూ ఉంటాయి, అంటే చాలా చిన్నగా ఉంటుంది కానీ సౌండ్ మాత్రం చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. క్రికెట్ అంటాం ఆ ఇన్సెక్ట్. ఆ రెండింటి గురించి స్టోరీ. A fable is a story often with animals as characters that conveys a moral. ఈ క్యారెక్టర్స్ యానిమల్స్ని పెట్టి క్యారెక్టర్స్గా స్టోరీస్ ఉంటాయి కదా, యానిమల్స్తో చిన్న చిన్న కథల్ని చెప్తూ ఉంటారు. అంటే ఈ తాబేలు కుందేలు స్టోరీ, దాని నుంచి ఒక లాస్ట్లో ఒక మోరల్ వస్తుంది, అంటే ఒక నీతి కూడా చెప్తూ ఉంటారు. అటువంటి స్టోరీస్ని ఫేబుల్స్ అంటాం. అంటే యానిమల్స్ క్యారెక్టర్స్గా ఉంటాయి, చివరిలో ఒక నీతి కూడా చెప్తూ ఉంటారు, మోరల్. అటువంటి స్టోరీస్ని ఇంగ్లీష్లో ఫేబుల్ అంటారు, ఫేబుల్స్. దిస్ పోమ్ అబౌట్ యాన్ యాంట్ అండ్ ఏ క్రికెట్ కంటైన్స్ యాన్ ఐడియా ఆఫ్ ఫార్ రీచింగ్ సిగ్నిఫికెన్స్. ఇందులో కూడా ఈ యాంట్ అండ్ ఈ క్రికెట్తో ఒక చిన్న మోరల్ని చెప్పాలనుకుంటారు. అది చిన్నది కాదు, ఇట్స్ ఎ ఫార్ రీచింగ్ సిగ్నిఫికెన్స్. అంటే గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుంది ఆ స్టోరీలో. విచ్ ఈజ్ యాజ్ ట్రూ ఆఫ్ ఎ 4-legged క్రికెట్ యాజ్ ఆఫ్ ఎ 2-legged one. అంటే క్రికెట్స్కి మామూలుగా 4 legs ఉంటాయి కదా, 4-legged క్రికెట్, అలానే 2-legged one కూడా అంటున్నారు. అంటే క్రికెట్లలో 2-legged క్రికెట్ అంట, అదేదో చివరిలో తెలుస్తుంది మనకి. షూర్లీ యూ హ్యావ్ సీన్ ఏ క్రికెట్ దట్ హ్యాస్ 2 legs. ఆ 2 కాళ్ళు ఉండే క్రికెట్ని కూడా మీరు చూసే ఉంటారు అని మనకి తెలుసు. మేబీ ఎవరో లాస్ట్లో తెలుసుకుందాం. ఏ సిల్లీ యంగ్ క్రికెట్ accustomed to sing through the warm sunny months of gay summer and spring. ఏ సిల్లీ యంగ్ క్రికెట్, ఒక యంగ్ క్రికెట్ పెద్దగా కేర్లెస్గా ఉంటుంది, ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఎటువంటి హోప్స్ లేకుండా, ఆలోచన లేకుండా. అది అకస్టమ్డ్ టు సింగ్. అకస్టమ్డ్ అంటే యూజ్ టు అని అర్థం, అంటే అలవాటు పడింది ఈ పాటలు పాడడానికి, పాటలు పాడుకుంటూ. త్రూ ద వార్మ్ సన్నీ మంత్స్ ఆఫ్ గే సమ్మర్ అండ్ స్ప్రింగ్, మొత్తం ఈ సమ్మర్ స్ప్రింగ్లో ఎంజాయ్ చేస్తూ. గే అంటే బ్రైట్నెస్ అని అర్థం ఇక్కడ, బ్రైట్ సమ్మర్లో అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటా ఎంజాయ్ చేసింది సమ్మర్ అంతా, సమ్మర్ అండ్ స్ప్రింగ్. ఆ యంగ్ క్రికెట్ బిగాన్ టు కంప్లైన్ వెన్ హీ ఫౌండ్ దట్ అట్ హోమ్ హిస్ కబోర్డ్ వాజ్ ఎంప్టీ అండ్ వింటర్ వాజ్ కమ్. కానీ వింటర్ వచ్చేసింది, మామూలుగా సమ్మర్ స్ప్రింగ్ అంతా ఎంజాయ్ చేసింది కదా పాటలు పాడుకుంటూ. వింటర్ వచ్చింది. వింటర్ వచ్చిన తర్వాత తన కబోర్డ్ చెక్ చేసుకుంటే మొత్తం అంతా ఎంప్టీ, తినడానికి ఫుడ్ లేదు, వింటర్లో బయటికి వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు ఇంకా కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేసింది, అయ్యో ఫుడ్ లేదే అని బాధపడడం స్టార్ట్ చేసింది. అది నాట్ ఎ క్రమ్ టు బి ఫౌండ్. క్రమ్ అంటే పీస్ ఆఫ్ బిస్కెట్ కానీ పీస్ ఆఫ్ బ్రెడ్, అట్లా చాలా చిన్న ముక్క అనమాట, అది కూడా దొరకలేదు తినడానికి. ఆన్ ద స్నో కవర్డ్ గ్రౌండ్, మొత్తం ఇంకా వింటర్లో నేలంతా మంచుతో కప్పబడి ఉంది కాబట్టి ఎటువంటి మొక్కలు కూడా పెరగవు కదా. నాట్ ఏ ఫ్లవర్ కుడ్ సీ, ఒక చిన్న పువ్వు కూడా కనిపించట్లే, చిన్న మొక్క కూడా లేదు. నాట్ ఏ లీఫ్ ఆన్ ఏ ట్రీ మీద ఆకులు కూడా లేవు, చిన్న మొక్క కూడా కనిపించలేదు. అంటే ఇంకా ఫుడ్ దొరికే ఛాన్స్ లేదు దానికి. మొత్తం తన కబోర్డ్ అంతా ఖాళీగా ఉంది. సమ్మర్లో ఫుడ్ని సేవ్ చేసుకోకుండా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసింది, ఇప్పుడు వింటర్లో దానికి ఫుడ్ దొరకలేదు, చాలా ఇబ్బందులు పడతా ఉంది ఆ క్రికెట్. ఓ వాట్ విల్ బికమ్ సేస్ ద క్రికెట్ ఆఫ్ మీ. ఇప్పుడు నేను ఏమైపోతాను, ఫుడ్ లేకుంటే చనిపోతానేమో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని బాధపడతా ఉంది. అట్ లాస్ట్ బై స్టార్వేషన్ అండ్ ఫెమైన్ మేడ్ బోల్డ్, all dripping with wet and all trembling with cold, away he set off to a miserly ant. మొత్తం లాస్ట్కి చివరికి స్టార్వేషన్, ఆకలి వల్ల, బై స్టార్వేషన్ అంటే విపరీతమైనటువంటి ఆకలి వల్ల, అండ్ ఫెమైన్ అంటే కరువు, ఫుడ్ దొరకలేదు కదా దానికి, స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ అనమాట. ఫెమైన్ అంటే స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ లేని టైంలో ఆ కరువుని ఫెమైన్ అంటాం. ఈ రెండిటి వల్ల, విపరీతమైన ఆకలి వల్ల, ఈ కరువు వల్ల అది ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో కొద్దిగా ధైర్యం తెచ్చుకొని, డ్రిప్పింగ్ విత్ వెట్, పూర్తిగా తడిచిపోయి, అండ్ ఆల్ ట్రెంబ్లింగ్ విత్ కోల్డ్, చలికి వణుక్కుంటూ, అవే హీ సెట్ ఆఫ్ టు ఏ మిజర్లీ యాంట్, కష్టపడి పనిచేస్తూ ఉంటుంది కదా యాంట్, ఆ యాంట్ దగ్గరికి వెళ్ళింది ఇది ఫుడ్ కోసం, ఏదైనా హెల్ప్ అడుగుదామా దాన్ని అని. టు సీ ఇఫ్ టు కీప్ హిమ్ అలైవ్ హీ వుడ్ గ్రాంట్ హిమ్ షెల్టర్ ఫ్రమ్ రెయిన్. చూడడానికి, టు సీ ఇఫ్ టు కీప్ హిమ్ అలైవ్, బతకడానికి, ఆ క్రికెట్ బతకడానికి, చనిపోకుండా, ఆకలితో చనిపోకుండా బతకడం కోసం, హీ వుడ్ గ్రాంట్ హిమ్ షెల్టర్ ఫ్రమ్ రెయిన్, ఏమైనా షెల్టర్ ఇస్తుందేమో ఈ వర్షంలో తడవకుండా. అండ్ ఏ మౌత్ ఫుల్ ఆఫ్ గ్రెయిన్,
కడుపు నిండా ఏదైనా ఫుడ్ పెడతాదేమో, నోటి నిండా కడుపు నిండా ఏదైనా గింజలు ఇస్తుందేమో తినడానికి, కొద్దిగా ఫుడ్ ఇస్తుందేమో. ఎందుకంటే యాంట్స్ సేవ్ చేసి పెట్టుకొని ఉంటాయి కదా కష్టపడి, సమ్మర్లో స్ప్రింగ్లో అదంతా ఎంజాయ్ చేయకుండా ఫుడ్ అన్నిటిని సేవ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వింటర్లో ఇబ్బంది పడకుండా, ఫుడ్ దొరకని టైంలో ఇబ్బంది పడకుండా యాంట్స్ సేవ్ చేసుకుంటూ ఉంటాయి. అందువల్ల ఏదైనా కొద్దిగా గ్రెయిన్ ఇస్తుందేమో తినడానికి. హీ విష్డ్ ఓన్లీ టు బారో, హీ వుడ్ రీపే ఇట్ టుమారో. అది కూడా అప్పుగా అడగడానికి వెళ్తా ఉంది క్రికెట్. నువ్వు ఇప్పుడు అప్పుగా ఇస్తే నేను టుమారో ఇస్తాను, టుమారో తిరిగి ఇచ్చేస్తా. టుమారో అంటే ఇక్కడ ఫ్యూచర్ అని అర్థం. ఫ్యూచర్లో ఈ వింటర్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫుడ్ కలెక్ట్ చేసుకొని నీ ఫుడ్ నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అడగడానికి బయలుదేరింది. ఇఫ్ నాట్ హీ మస్ట్ డై ఆఫ్ స్టార్వేషన్ అండ్ సారో. ఒకవేళ ఇలా జరగలేదనుకో, అంటే అది వెళ్ళలేదనుకో, ఈ ఆకలితో ఈ బాధతో అది చనిపోతుంది ఖచ్చితంగా క్రికెట్. అటువంటి దీన స్థితిలో ఈ క్రికెట్ ఉంది. ఇది సేస్ ద యాంట్ టు ద క్రికెట్, ఐఎమ్ యువర్ సర్వెంట్ అండ్ ఫ్రెండ్. ఈ యాంట్ ఆ క్రికెట్తో చెప్తా ఉంది, నేను నీ సర్వెంట్ని, నేను నీ దగ్గర పనిచేసేవాడిని, నీ సేవకుడిని, అండ్ నీ ఫ్రెండ్ని, నేను నీ స్నేహితుడిని. బట్ వీ యాంట్స్ నెవర్ బారో, వీ యాంట్స్ నెవర్ లెండ్. కానీ మా యాంట్స్కి ఒక పద్ధతి ఉంది. అదేంటంటే మేము ఎవరితోనూ అప్పు తీసుకోము, ఎవరికి అప్పు ఇవ్వము. ఫుడ్ మేము ఎప్పుడూ ఎవరితోనూ ఇప్పించుకోము, ఎవరికి కూడా ఇవ్వము. అది మా పద్ధతి, మేము దాన్ని ఫాలో అవుతాం స్ట్రిక్ట్గా అని చెప్పింది యాంట్స్. బట్ టెల్ మీ డియర్ క్రికెట్, డిడ్ యూ లే నథింగ్ బై వెన్ ద వెదర్ వాజ్ వామ్, కోత్ ద క్రికెట్. ఆ క్రికెట్ అడిగిందనమాట, అంటే ఈ యాంట్ క్రికెట్ని అడిగింది, డిడ్ యూ లే నథింగ్. లే నథింగ్ లే అంటే సేవ్ సంథింగ్, అంటే ఏ ఫుడ్ని నువ్వు సేవ్ చేసుకోలేదా? వెన్ ద వెదర్ వాజ్ వామ్, వెచ్చగా ఉన్నప్పుడు, అంటే ఈ సమ్మర్లో వెదర్ బాగున్నప్పుడు నువ్వు ఎటువంటి ఫుడ్ని సేవ్ చేసుకోలేదా ఫ్యూచర్ కోసం? ఏం చేసినావు నువ్వు సమ్మర్ అంతా అని అడిగింది ఈ క్రికెట్. అంటే యాంట్ క్రికెట్ని అడిగింది. కోత్ అంటే సెడ్ అని అర్థం. ఇది క్రికెట్ ఏం చెప్పిందంటే ఆ క్వశ్చన్కి, నాట్ ఐ, నేను ఏ పని చేయలేదు సమ్మర్ అంతా. మై హార్ట్ వాజ్ సో లైట్ దట్ ఐ శాంగ్ డే అండ్ నైట్, ఫర్ ఆల్ నేచర్ లుక్డ్ గే. అది చెప్తా ఉంది క్రికెట్, ఏం చేసినావు సమ్మర్ అంతా అంటే, మై హార్ట్ వాజ్ సో లైట్, నేను నా హృదయం చాలా లైట్గా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, దట్ ఐ శాంగ్ డే అండ్ నైట్, రాత్రి పగలు పాట పాడుకుంటా ఎంజాయ్ చేసిన. ఎందుకంటే ఫర్ ఆల్ నేచర్ లుక్డ్ గే, నేచర్ అంతా చాలా అందంగా బ్రైట్గా బ్యూటిఫుల్గా కనిపించింది కాబట్టి హ్యాపీగా నేను ఎంజాయ్ చేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ టైం స్పెండ్ చేసినాను సమ్మర్ అంతా అని చెప్పింది. యూ శాంగ్ సర్ యూ సే, అంటే ఏం చెప్తున్నారు మీరు ఇప్పుడు? పాటలు పాడినారా? యాంట్ అంటా ఉంది, అంటే సమ్మర్ అంతా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసినారా సార్ మీరు? గో దెన్, అయితే వెళ్ళండి. సేస్ ద యాంట్ అండ్ డ్యాన్స్ ద వింటర్ అవే. సరే సమ్మర్ అంతా పాటలు పాడుకున్నారు కదా, సింగింగ్ చేసినారు కదా, ఇప్పుడు డ్యాన్స్ చేయండి పోయి, ఈ వింటర్ అంతా వెళ్ళిపోతుంది, ఇంకా వింటర్ అంతా డ్యాన్స్ చేసుకుంటూ కూర్చోండి అని ఎగతాళిగా దాన్ని పంపించేస్తూ ఉంది ఆ క్రికెట్ని. దస్ ఎండింగ్ హీ హేస్టీలీ లిఫ్టెడ్ ద వికెట్. అలా ఇంకా వికెట్ ఎత్తేసింది, అంటే ఇంకా డోర్ క్లోజ్ చేసేసింది. ఇంకా మ్యాటర్ కాన్వర్జేషన్ అక్కడికి అయిపోయింది యాంట్కి క్రికెట్కి. అండ్ అవుట్ ఆఫ్ ద డోర్ టర్న్ ద పూర్ లిటిల్ క్రికెట్. ఇంకా అది ఇవ్వనని చెప్పింది కాబట్టి ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ డోర్ దగ్గర నుంచి ఇంక వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంది పాపం ఆ లిటిల్ క్రికెట్. ఫోక్స్ కాల్ దిస్ ఎ ఫేబుల్. జనాలు ఏమంటారంటే ఇది ఒక స్టోరీ అని చెప్తారు. యానిమల్స్ క్యారెక్టర్స్తో ఉన్నటువంటి ఒక స్టోరీ, ఒక ఫేబుల్ అంటూ ఉంటారు. ఐ విల్ వారంట్ ఇట్ ట్రూ. నేనేమంటానంటే అది స్టోరీ కాదు, నిజం అని చెప్తా ఉన్నాడు ఈ రైటర్. సమ్ క్రికెట్స్ హ్యావ్ 4 legs. కొన్ని క్రికెట్స్కి 4 కాళ్ళు ఉంటాయి. అండ్ సమ్ హ్యావ్ 2. కొన్ని క్రికెట్స్కి 2 కాళ్ళు ఉంటాయి. ఆ 2 కాళ్ళు ఉన్న క్రికెట్స్ ఎవరంటే మనుషులు. మనం డబ్బులు కానీ మిగిలిన సమయాన్ని కానీ దేన్నైనా ఉన్నప్పుడు వృధాగా ఖర్చు పెడతా టైం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ ఫ్యూచర్ కోసం దాన్ని సేవ్ చేసుకోం. అంటే ఇప్పుడు టైం బాగుంది కాబట్టి ఎంజాయ్ చేయడం సహజమే. కాకపోతే హార్డ్ టైమ్స్ అనేటివి కూడా ఫ్యూచర్లో వస్తాయి, కొన్ని డిఫికల్ట్ టైమ్స్ వస్తాయి. ఆ డిఫికల్ట్ టైమ్స్ కోసం అప్పుడు ఇబ్బంది పడకుండా మనం కొద్దిగా సేవ్ చేసుకొని ఉండాల్సిన పరిస్థితి. అంటే అప్పుడు సేవ్ చేసుకుంటేనే మనం ఫ్యూచర్లో ఏదైనా కష్ట కాలంలో కూడా హ్యాపీగా ఉండొచ్చు అని. ఇంత అంటే బిగ్ మెసేజ్, బిగ్ ఇంపాక్ట్ ఉన్న, బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి మెసేజ్ ఈ యాంట్ అండ్ ద క్రికెట్ పోమ్ నుంచి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇట్ వాజ్ అడాప్టెడ్ ఫ్రమ్ ఏజప్స్ ఫేబుల్స్ అనే స్టోరీ బుక్లో నుంచి ఈ కథని అడాప్ట్ చేసుకున్నారనమాట. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.